శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చెడు సమయం నడుస్తుంది బిడ్డ. నీకెంతో ఇష్టమైన బంధమే నీ చేత కన్నీళ్లు పెట్టించాలని చూస్తుంది. అది ఎవరో తెలుసుకుని నిన్ను నువ్వు కాపాడుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎవరైనా ఏ కారణంగా అయినా సరే నిన్ను విడిచిపెడితే నువ్వు ఇలా బాధపడుతూ, దుఃఖిస్తూ అలాగే అక్కడే ఉండిపోకూడదు, బాధపడుతూ ఉండకూడదు బిడ్డ. వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టిందని అనుకుంటూ ఎదుటి మనిషి అనిపించేలా నువ్వు బ్రతకాలి. నువ్వే నిర్ణయించుకో మరి ఇక నువ్వు ఎలా బ్రతకాలి అనేది. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించు బిడ్డ. ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో. ప్రతిసారి నీ వద్ద మాట మారుస్తూ అలా మాట మాట్లాడేటటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలు నువ్వు ఎందుకు అలాంటి వారిని తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో బాగా ఎక్కువ స్థానంలో ఉన్నావు కాబట్టి వారు నిన్ను ఎక్కువగా ప్రోత్సహించే విధంగా, నిన్ను కాస్త మురిపించి మభ్యపెట్టే విధంగా మీ వద్ద తియ్యనైన మాటలు చెప్తూ ఉంటున్నారు. వాటిని కూడా నమ్మి మోసపోవడం అది నీ తప్పే అవుతుంది కదా. వారు ఎలాంటి వారనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. అలాంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను కదా. ఎదుటి వ్యక్తులు నీ గురించి లేదంటే నీ నుంచి ఏదైనా సరే ఆశించి నీ వద్దకు వస్తున్నారు బిడ్డ అనేది నువ్వు వారి మాటల్లోనే లేదంటే వారి ప్రవర్తనలోనే స్పష్టంగా నీకు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. వారికి నటన ఎక్కువగా ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది బిడ్డ. కాబట్టి ఇప్పుడు కూడా జరిగింది అదే. నటన ముందు నీ నిజాయితీ ఓడిపోయింది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తుంది. వారికి నీ గురించి, నీ ప్రేమ గురించి, నీ విలువ గురించి తప్పకుండా అర్థమవుతుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం నిజస్వరూపాలను, వాటి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. కాబట్టి జరిగిపోయిన దాన్ని అదే పనిగా తలుచుకుంటూ అక్కడే ఆగిపోవద్దు. అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ. నీకు సహాయాన్ని ఎవరూ కూడా చేయడం లేదని, నీకు సహాయంగా ఎవరూ కూడా నిలబడడం లేదని అసలు ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు దూరమైనటువంటి వ్యక్తిని నువ్వు తప్పకుండా కలుస్తావు. కాబట్టి వారిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతాయి బిడ్డ. వారిలో ఉన్నటువంటి మాటలు, అలాగే వారు నీకు చేసేటటువంటి ద్రోహం, వీటన్నిటిని కూడా వారు పూర్తిగా మర్చిపోయి వారు ఒక మంచి మార్పునైతే వారిలో మొదలవుతుంది. అది త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరలా చిగురించబోతుంది బిడ్డ. వాటన్నిటిని కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయి వారు నీకు తలపెట్టినటువంటి ద్రోహం కానీ లేదంటే నువ్వు అంటున్నటువంటి మాటల గురించి కానీ మరలా మీ బంధంలో ఎప్పుడు కూడా తలెత్తే విధంగా మీరు మాట్లాడుకోవద్దు. అలాంటి పరిస్థితులు మీకు మీరుగా ఎప్పుడు కూడా ఏర్పరచుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఒకరిని కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులని నువ్వు ఎంత బాధపడ్డావో, అలాగే ఆ బాధకి నువ్వు ఎంతమందిపై అంటే ఎంతమందితో ఆ బాధను వ్యక్తం చేసుకున్నావో, నీ వలన ఎంతమంది బాధపడ్డారో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో బిడ్డ. నేను అలా చూస్తూనే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఎంత బాధపడ్డారో గుర్తు చేసుకో. కాబట్టి ఇప్పుడు మరలా వారిలో గొప్ప మార్పు మొదలయ్యి నీ వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ, మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ మేము
ఎక్కువ అంటే మేము తక్కువ, లేదంటే పేద ధనిక భావన లేకుండా జాగ్రత్తగా మసులుకుంటూ ఉండు బిడ్డ. అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరైతే కొన్ని అవాంతరాలు, అనుమానాలు రెత్తిక్కించే విధంగా ప్రవర్తించారో వారికి మాత్రం నువ్వు దూరంగా ఉండు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మీ ఇద్దరి మధ్య చోటు చేర్చేటటువంటి ప్రయత్నం అసలు చేయవద్దు బిడ్డ. గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావడం లేదని, ఇంట్లో అస్సలు మనశ్శాంతి లేదు అని, అలాగే అసలు ప్రశాంతతే లేదని, ఇంట్లో ఈ కలహాలేమిటి అని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. నీ బాబాని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుంది. గడిచిపోయినటువంటిది మరలా గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే అవి మరలా తిరిగి రావు కాబట్టి రాబోయేటటువంటి కాలాన్ని అందంగా కనిపించేలా నీకు నువ్వుగా సృష్టించుకో బిడ్డ. ఎందుకంటే నీకు నచ్చిన విధంగా నీకు నువ్వు ఊహించుకోవడమే కాదు, అందుకు అనుకూలంగా నువ్వు మార్చుకోవడం కూడా మంచి పాత్ర నువ్వే పోషించాలి. గడుస్తున్నటువంటి కాలం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తూ ఉంటావు కాబట్టి. ఒకరు నిన్ను అంతగా ఇష్టపడుతున్నారంటే అది కేవలం నీ గొప్పతనం అనుకోవద్దు బిడ్డ. వాళ్ళ స్వార్థమే లేనటువంటి ప్రేమను నీ మీద చూపిస్తున్నారు. అది నువ్వు కాపాడుకోకుండా వాళ్ళని దూరం చేసుకుంటే అది నీ చేతకానితనమని నేను అనను. కేవలం మీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి అనుమానం అనే పెనుభూతం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోయినటువంటి మాటలు, అలాగే పోట్లాట్లు జరిగి మీ ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నటువంటి రోజులు, అలాగే మీ బంధాలను దూరం చేసి మిమ్మల్ని ఇలా విగత జీవుల్లా మార్చి దేనికి పనికి రాకుండా అందరిలో అవమానపరిచే విధంగా మీకు మీరే మీ మనసును కష్టపెట్టుకునే విధంగా కాలం చేసింది. కాలంతో పాటు మీరు కూడా కాలానికి సహకరించే విధంగా వ్యవహరించారు. ఇకనైనా సరే అలాంటి అనుమానాలను, అలాగే బయట వ్యక్తులు మీకేదో చెప్తే నమ్మే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు బిడ్డ. ఎందుకంటే ఎదుటి వ్యక్తి అలాంటి వారి అనేది మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కాబట్టి. వారి గురించి ఎదుటి వ్యక్తి మీకేదైనా చెప్తున్నప్పుడు వారు నిజం చెప్తున్నారా, లేదంటే వారి కోసం ఏదైనా, అంటే వారి అవసరార్థం కోసమో లేదంటే వారి సంతోషం కోసమో ఏదైనా సరే మిమ్మల్ని, మీ బంధాలని దూరం చేసేందుకు వాళ్ళు అలా చెప్తున్నారనే విషయం జాగ్రత్తగా ఆలోచించుకో బిడ్డ. భగవంతుడు నీకు ఈ జన్మలో ప్రసాదించినటువంటి మీ బంధాలను కానీ, లేదంటే మీ ఆప్యాయతలు కానీ, మీ ప్రేమలు కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకండి. రుణం ఉంటేనే ఎవరితోనైనా సరే ఈ జన్మలో స్నేహం కానీ, బాంధవ్యాలు కానీ కలుస్తుంది. మనకు ఎవరైనా సరే ఎదురుపడినా లేదంటే మాట కలిపినా కూడా అది కూడా రుణాని బంధమే తల్లి. రుణం అనేది లేకుంటే ఎవరిని కూడా కల్లో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలుస్తుందా? నిలవదు కదా బిడ్డ. ఈ రుణాల బంధం విలువ తెలుసుకుని జాగ్రత్తగా మనసుల దగ్గర మసులుకో బిడ్డ. ఆ భగవంతుడు మీకు ఒక మంచి బంధాన్ని ఇచ్చినప్పుడు దానిని ఎదుటివారు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మీకు మీరుగా దూరం చేసుకోకండి. ఏ బంధమైనా మిమ్మల్ని వదిలేసినా సరే, ఆ బంధం వల్ల మీకు బాధ కలిగినా సరే అసలు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ. అలాగే వారిని నిందిస్తూ కూర్చునే అవసరమే లేదు. వారి సంతోషమే కోరుకోండి. బంధాలు కల్పించింది, కాలగర్భంలో కలిపేసేది అంతా కూడా ఆ భగవంతుడని తెలుసుకో బిడ్డ. అదేమిటో గాని ప్రతి మనిషి కూడా తాను చేసినటువంటి తప్పులను మాత్రం జాగ్రత్తగా పత్రాల్లా దాచుకుని ఇతరుల తప్పులు మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటున్నారు. అలాంటి వారి మాటలు ఎప్పుడు కూడా నమ్మద్దు. అలాంటి వారి తెలివి ఉందని ఎప్పుడు కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియదు భగవంతుడు అందరికంటే తెలివైనవాడు అని. ఖచ్చితంగా వారు మోసం చేసేటటువంటి ఒక రోజు వారికి తప్పకుండా పరిచయం చేస్తాడని అస్సలు ఊహించరు. ఒకవేళ ఊహించినా కూడా అది తప్పని తెలిసినా కూడా మనం సంతోషంగా లేము కాబట్టి ఎదుటివారు కూడా సంతోషంగా ఉండకూడదు అన్నటువంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందేందుకైనా సరే ఒకరు సంతోషంగానే, అంటే ఒకరి సంతోషాన్ని వారి నుంచి దూరం చేసేందుకు ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటారు. కోపంతో ఒక దెబ్బ కొట్టినా లేదంటే ఒక మాట అన్నా కూడా మన అనుకున్నవారు మనకు ఎప్పుడు కూడా శాశ్వతంగా మనతోనే ఉంటారు. కానీ మధ్యలో వచ్చేవారి గురించి, అంటే మధ్యలో వచ్చేవారు లేనిపోని మాటలు చెప్పి మన బంధాలను దూరం చేస్తే అది వారికి అల్ప సంతోషంగా ఉండవచ్చేమో, కానీ మనకు మాత్రం తేరుకోలేనటువంటి పెద్ద లోటుగా మిగిలిపోతుంది బిడ్డ. కాబట్టి అలాంటి వారి గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో మీ బంధం బలపడి మీరు మునిపటిలా సంతోషంగా ఉంటారు. అలాగే అదే నీకు జీవితంలో దక్కినటువంటి పెద్ద అదృష్టంగా నువ్వు భావించాలి బిడ్డ. అప్పుడే
నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీ సాయిపై నమ్మకంతో విన్నందుకు చాలా సంతోషం బిడ్డ. నీకు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.